20 years of excellence. Sun International Institute of Tourism and Management. ఈ డీజే అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? యాక్చువల్గా నేను మా ఊరితో ముందుకు వెళ్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. పబ్బులలో డీజే ఎంత ఫేమస్, సినిమాలలో కూడా ఆ డీజేనే మరి క్యారెక్టర్స్ చేస్తూ ముందుకెళ్తుంటే ఎంత ఫేమస్ అవుతారు. మరి ఇప్పుడెప్పుడైతే సీరియల్స్ అండ్ సినిమాస్తో కూడా ఫేమస్ అవుతూ ముందుకెళ్తున్న డీజే అన్వేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ ఫస్ట్ డీజే అని పేరు వినగానే అసలు ఇంటి పేరు డీజే అని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే తర్వాత తెలిసింది ఆయన గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఆ డీజే వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది మాట్లాడదాం. హాయ్ అన్న. సార్ నమస్కారం సార్. నమస్తే, ఎలా ఉన్నారు? సార్ ఐఎమ్ గుడ్ సార్. అండ్ డీజే అన్వేష్ సార్ ఏంటి అసలు ఈ డీజే వెనకలు ఉన్న కథతో మొదలెడదామా లేకపోతే ఫస్ట్ సినిమాస్ నుంచి మొదలెడదామా? మీ ఇష్టం సార్, మీరు ఎలా అంటే అలా. సరే, ఫస్ట్ పేరు మనకు పేరు పెట్టిన తర్వాత కాబట్టి అవును సార్. ఈ డీజే అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? సార్ ఇన్ పాస్ట్ నా ప్రొఫెషన్ సార్ అది. యాక్చువల్గా నేను మాది ఖమ్మం జిల్లా పాల్వంచ సార్. మా ఊర్లో నేను చాలా ఫేమస్ సార్ డీజేలో. అంటే నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ దేవుడిచ్చిన కృప అది. అంటే చాలా ఫేమస్ సార్ నేను డీజేలో. అంటే యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు మేబీ ఎక్కడికైనా వెళ్తే ఫోటో దిగుతారేమో, నాతో అప్పట్లోనే ఫొటోస్ దిగేవాళ్ళు సార్. నాకు ఒక సింగిల్ సీట్ బుల్లెట్. అంటే ఇప్పుడు డీజే టిల్లులో టైటిల్ సాంగ్ ఉంటుంది చూసారు సార్, అంటే నా లైఫ్ స్టైల్ అలా ఉండేదన్నమాట. డైరెక్ట్ ఎమ్మెల్యేస్ దగ్గరికి కానీ మినిస్టర్స్ దగ్గరికి కానీ డైరెక్ట్గా వెళ్ళిపోయే అది ఉండేది సార్, అలా ఉండేది. రియల్ డీజేస్ అయితే పబ్లలో ఫేమస్ ఏమో, కానీ మీరు మాత్రం డీజే టిల్లు లాగా ఊర్లో ఫేమస్ అయిపోయారు. అవును సార్. ఏంటి మరి డీజేగా మీరు ఉన్నప్పటి నుంచి దెన్ ఒక యాక్టర్గా టర్న్ అవ్వాలని ఎలా అనిపించింది? అంటే నేను ఎప్పుడు ఇంటెన్షనల్గా అయితే అనుకోలేదు సార్. అంటే నేను యాక్టర్ అవ్వాలి, చెయ్యాలి అనేది అనుకునేవాడిని కాదు. కానీ నాకు ఒకటి అర్థమయ్యేది సార్, అంటే ఇది మన లైఫ్ ఇక్కడ కాదు, వేరే హ్యూజ్గా ఉంది అనేది అనిపించేది సార్. నాతో ఉండే వాళ్ళతో కూడా అనేవాడిని, అరే బాబు మనం ఇక్కడ కాదు, మనది హైదరాబాదే, మనం ఇక్కడ ఇది కాదు మనది చాలా హ్యూజ్గా ఉంటుంది అనేది అనిపించేది. అండ్ నాకు ఏంటంటే సార్, డీజే పెడితే ఊరు వరకే తెలుసు, బట్ మన పేరు అనేది అట్లీస్ట్ మన స్టేట్ వైడ్గానూ మాట్లాడుకోవాలి సార్. ఓకే, అంటే మన తల్లిదండ్రులకు మనం ఇవ్వగలిగేది అదే కదా సార్. అండ్ ఎట్ ద సేమ్ టైం మరి చెప్పకూడదు, ఐఎమ్ సారీ. మా మదర్ సార్, మా చిన్నప్పుడు అంటే నాకు ఇప్పుడు 35 ఇయర్స్ సార్. నా చిన్నప్పుడు అంటే అరౌండ్ ఒక 10 ఇయర్స్ ఆ టైంలో మాస్టారు, తర్వాత అన్నయ్య, ఈ మూవీస్ వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళకి చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది సార్. మా అమ్మగారికి నాకు 20 ఇయర్స్ గ్యాప్ అంతే. మా అమ్మ 20 ఇయర్స్ అప్పుడు నేను పుట్టాను. అప్పుడు మా అమ్మగారు అనేవాళ్ళు అనమాట, మా అన్న ఇది చిరంజీవి గారిని చూసి నేను అనుకునేవాడిని సార్. నాకు అప్పుడు తెలియదు కదా, ఊహ తెలియదు కదా సార్. అంటే మా అమ్మకి బ్రదర్స్ లేరు సార్. ఓకే, మా మామయ్య హైదరాబాద్లో ఉన్నాడు అనమాట. నిజంగా సార్, మా మామయ్య హైదరాబాద్లో ఉన్నాడు అనమాట. మా మామయ్య టీవీలో కనపడుతున్నాడు, మా మామయ్య అనుకునేవాడిని సార్ నేను అప్పుడు. చిరంజీవి గారి సినిమా టైటిల్స్ ప్రభావం ఇలా ఉండేది అనమాట. ఉండేది సార్ అప్పట్లో సార్. అంటే ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు తోపన్న సెన్స్లో ఫీల్ అవుతారు కానీ సార్, అప్పట్లో ప్రతీది ఆశ్చర్యం సార్, ప్రతీది చాలా గొప్పే. మా అమ్మగారు ఎలా అంటే మా డాడీతో కూడా అనేవాళ్ళు, గో మా అన్న సినిమా వచ్చింది, మా మామయ్య సినిమా వచ్చింది అనమాట. ఇలా ఉండేది సార్ నాకు. దెన్ నాకు అనిపించింది సార్, ఇంకా డీజే చేస్తూ ఉన్నప్పుడు ఇది కాదురా బాబు లైఫ్, ఇంకా సంథింగ్ బిగ్ హ్యూజ్గా ఉండాలి, మన పేరు చెప్తే ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుపట్టాలి అనేది ఒక సెన్స్ ఉండేది సార్. అలా ఇంకా వచ్చేసాను సార్ హైదరాబాద్. 2020 ఫెబ్లో వచ్చేసాను. అదే కరోనా టైంలో దిగారు, కరోనాని తీసుకొని వచ్చారు సార్. ఓకే, సో అప్పుడు మీరు మొదలుపెట్టిన ప్రయాణం అనేది సార్ ఇప్పటివరకు నాన్ స్టాప్గా వెళ్తూనే ఉందా? యా సార్, హ్యాపీ. ఫస్ట్లీ అందరు బ్లెస్సింగ్స్ సార్, అందరి పాజిటివిటీ, అందరూ కూడా నన్ను ఒక తమ్ముళ్ళలాగా రిసీవ్ చేసుకొని ఇండస్ట్రీలో
అంటే మనం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, దట్స్ ద సెకండరీ. బట్ ఇండస్ట్రీ నన్ను చాలా చేరదీసింది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఫస్ట్ మూవీ అంటే ఇక్కడ ఇండస్ట్రీ ప్రకారం అయితే తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు సార్. లేరు సార్. తెలిసిన వాళ్ళు లేకోకుండా అడుగు పెట్టిన తర్వాత మొదటి అవకాశం కోసం ఎన్ని నాళ్ళు వెయిట్ చేశారు? వచ్చిన సినిమా ఏంటి? సినిమానా సీరియలా? ఫస్ట్ మూవీ ఫోకస్ సార్. ఫోకస్. అశూ రెడ్డి గారు హీరోయిన్ అండ్ విజయ్ శంకర్ గారు హీరో సార్. ఆ మూవీలో ఒక సీన్ చేశాను సార్ నేను. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ సార్. అండ్ అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ నాకు. అండ్ అంటే పొద్దున్నే యాజ్ యూజువల్ షూట్ అంటే మనం పొద్దున్నే వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత పొద్దునుంచి సాయంత్రం వరకు అంటే కాస్ట్యూమ్ వేసుకున్నాను. వెయిట్ చేస్తున్నా తెల్లారి గట్ల 2 o'clock నాకు షార్ట్ పెట్టారు సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. 20 గంటల తర్వాత వచ్చింది సార్. వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారిని, సార్ గుడ్ మార్నింగ్ సార్, నువ్వేనా, సరే అన్నారు సార్. అయిపోయింది. అమ్మో అనిపించింది సార్. అనిపించింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం కదా సార్. అమ్మో డైరెక్టర్ గారు సీరియస్గా ఉన్నారు ఎలా అనేది ఒక సెన్స్. వచ్చాను, నా డైలాగ్స్ చూసుకున్నాను. నాకు ఒక అదృష్టం ఏంటంటే సార్, మా గురువు గారు చెప్పిన దాని ప్రకారం, మంచి గురువు మా గురువు గారు. ఆయన గారు ఏం చెప్తారంటే ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ పేపర్ తీసుకుంటే డేట్ దగ్గర నుంచి కట్ టు వరకు అన్నీ చూసుకోవాలని చెప్తారు సార్. అంటే మన ఆపోజిట్ డైలాగ్స్ కానీ మన డైలాగ్స్ కానీ అక్కడ ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ ముందు పాత్ర ఏం చేస్తున్నావు, ఇవన్నీ చూసుకోవాలి అంటారు. అవి చూసుకున్నాను, అయిపోయింది సార్. అరౌండ్ అంటే మార్నింగ్ 2 o'clockకి షార్ట్ వచ్చింది సార్. అన్వేష్ అన్నారు. వెళ్ళాను. నువ్వే కదా, కూర్చో అన్నారు. సార్ అప్పుడు నా చేతికి బేడీ లేచి ఉన్నాయి సార్. ఓకే. క్యారెక్టర్ అది మర్డర్ సార్. అంటే భానుచంద్ర గారిని మర్డర్ చేసిన సస్పెక్ట్స్లో నన్ను అరెస్ట్ చేస్తారు సార్. ఇంట్రాగేషన్ వస్తుంది. ఆ టైంలో షార్ట్ స్టార్ట్ చేశారు సార్. నాకు ఒక క్లోజ్ కెమెరా పెట్టారు, ఇంకోటి వైట్ షాట్ పెట్టారు సార్. పెట్టిన తర్వాత డైలాగ్ యాక్షన్ స్టార్ట్ అయింది సార్. మొత్తం 15 టేకులు పడ్డాయి సార్. ఇది ఫస్ట్ 15 టేకులు. ఫస్ట్ 15 టేకులు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సార్. 15 టేక్స్ అయినాయి సార్. నాకు తెలియదు ఎన్ని టేక్స్ అయినాయి, ఇవన్నీ తెలియదు సార్. అంటే బికాస్ ఆఫ్ ఐఎమ్ ఇన్ ద మూడ్. అంటే ఫస్ట్ ఎంత డెడికేషన్ ఉంటుంది సార్. అంటే ఒక లోపల నుంచి ఒక భయం, ఒక ఆతృత, ఒక కంగారు అన్నీ ఉంటాయి కదా. అయిపోయిన తర్వాత కట్ టేక్ ఓకే అన్న తర్వాత కెమెరామ్యాన్ గారు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చారు సార్. నాకు ఒక టెన్షన్ అనమాట. అంటే నేనేమైనా తప్పు చేశానా అని. నా దగ్గరికి వస్తుంటే నేను లెగబోయాను సార్. నాకు చైర్ ఏమో టేబుల్ కిందకు ఉంది, నాకు హ్యాండ్కి కాప్స్ ఉన్నాయి. ఇంకా నేను లేవలేకపోతే కూర్చుండి అన్వేష్ గారు అన్నారు. సార్ ఏమన్నా మిస్టేక్ ఉందా సార్, చెప్పండి సార్, ఐఎమ్ సారీ సార్. అంటే అదేం లేదండి, భలే ఉన్నారు, మీకు విషయం తెలుసా సార్? ఏంటి సార్, మొత్తం ఎన్ని టేకులు అయ్యాయో తెలుసా? సార్ తెలియదు సార్, 15 టేకులు అయినాయి. ఆయన గారు 5 టేకులు తీసుకున్నారు, ఈమె గారు 6 టేకులు తీసుకున్నారు. మొత్తం 11 టేకులు అయినాయి. బట్ 11 టేకుల్లో మీ డైలాగ్ డెలివరీ కానీ, మీ లుక్స్ మ్యాచ్ చేసే విధానం కానీ, మీ మూడ్ కానీ కాన్స్టెంట్గా మెయింటైన్ చేశారు. మీరు గొప్ప ఆర్టిస్ట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి అన్నారు సార్. అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అంటే మనది ఎక్కడ మిస్టేక్ లేదు, అంటే ఏ టేక్ కూడా మన వల్ల పడలేదు అనేది అర్థమైంది సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఆఫ్టర్ షూట్ అయిపోయింది, బయటకు వస్తుంటే డైరెక్టర్ గారు అంటే అప్పుడు కలిసిపోయారు సార్. కలిసిపోయి అలా రిలాక్స్ అవుతుంటే వెళ్ళి సార్ వెళ్ళొస్తాను. పడుకున్న ఆయన కాస్త లేచి, అన్వేష్ గారు సూపర్ సార్, చాలా బాగా చేశారు, మీరు ఇంత మంచి ఆర్టిస్ట్ అనుకోలేదు సార్, నెక్స్ట్ సినిమాలో మనం మంచి క్యారెక్టర్ చేద్దాం సార్ అని చెప్పేసి అన్నారు సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీలో ఏదైనా కానీ మనం చేసే ఆ పని వల్లే సార్ మనకు ఆ మర్యాద కానీ అన్నీ వస్తూ ఉంటుంది సార్. సో అది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది సార్. అండ్ అన్న, దీని తర్వాత కంప్లీట్గా ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని మూవీస్ చేశారు? మూవీస్ వచ్చి 38 మూవీస్ చేశాను సార్. 38 మూవీస్? 38 మూవీస్. సీరియల్స్ అప్రాక్సిమేట్లీ ఒక 50 చేసి ఉంటాను సార్. 50 చేశారా? 55. అంటే స్టార్టింగ్ సీరియల్స్తో మొదలెట్టారా మీరు? నా ఫస్ట్ సీరియల్ శ్రీమతి సార్. శ్రీమతి సీరియల్ నా ఫస్ట్ సీరియల్. ఓకే. అది ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అనుకుంటా సార్ అది జరిగింది.
సో అప్పటి నుంచి ఇప్పటివరకు 38 మూవీస్ సార్, ఒక 50 సీరియల్స్, ఓకే, ఒక 36 వెబ్ సిరీస్ చేశాను సార్. 36 వెబ్ సిరీస్ సార్. అవును సార్. ఓకే, యాక్చువల్లీ ఇది ఒక స్వీట్ మెమరీ సార్. నేను షియాజీ షిండే గారు ఒక మూవీ చేశాను సార్. అంటే ఒక మూవీనా లేకపోతే సిరీసా? మూవీ చేశాను సార్. Movie, okay. షియాజీ షిండే గారి కాంబినేషన్లో నేను చేశాను సార్. ఓకే, అది డైరెక్టర్ గారు వచ్చేసి సిద్ధు అని, కొత్త డైరెక్టర్ సార్, వెరీ యంగ్. నాకు తెలిసి టాలీవుడ్లో యంగెస్ట్ డైరెక్టర్ సార్ తను. సో కంపెనీసి ఒక 22 సార్. నేను ఒకసారి తప్పకుండా ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. మంచి టాలెంటెడ్. అండ్ ఇప్పుడు ఒక మూవీ ప్లానింగ్లో ఉన్నారు సార్, అరౌండ్ 8 crores ఏమో మూవీ. అయితే సార్ ఆయన గారు మూవీలో నాకు అవకాశం కల్పించారు సార్. ఆ రోజు షియాజీ షిండే గారి కాంబినేషన్లో నాకు సీన్. నేను ఇందాక చెప్పాను కదా సార్, స్క్రిప్ట్ మొత్తం చూసుకుంటాను. యాక్చువల్లీ 2 డైలాగ్స్ ఉన్నాయి సార్. షియాజీ షిండే గారు ఎంట్రీ టైంలో ఒక ఆయన మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండగా షియాజీ షిండే గారు వచ్చి అందరూ జాగ్రత్త అది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే ఒక్కలే ఇప్పటిదాకా మనం బీకేం, మరి ఇప్పుడు వచ్చి ఈయన బీకేస్తాడు, వచ్చిన ప్రతి ఒక్కడు కొత్తలో ఇలాగే హడావుడి చేస్తాడు రా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది సార్. అయితే నాది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే క్యారెక్టర్ అనమాట. నా టేక్ నేను చేస్తూ వెళ్తున్నాను. షియాజీ షిండే గారు వస్తున్నారు, వేరే ఏదైతే కౌంటర్ వేసే క్యారెక్టర్ ఉందో ఆయన గారు డైలాగ్ చెప్పలేకపోతున్నారు సార్. ఏం చేయాలి? కో డైరెక్టర్ జీకే చౌదరి గారు సార్, నా జీవితంలో పరిచయమైన ఇంకో గొప్ప వ్యక్తి సార్. అంటే 7 బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, దాని కో డైరెక్టర్ గారు సార్. సార్ అంటే చూడండి సార్, కలమ్మ తల్లి ఎంత గొప్పదంటే సార్, నా ప్రయాణంలో ప్రతిరోజు ఒక గొప్ప వ్యక్తిని కలవటం. అయితే సార్ ఆ రోజు ఈ మూవీలో జీకే చౌదరి గారి ద్వారానే నాకు అవకాశం వచ్చింది. ఓకే, షియాజీ షిండే గారితో ఈయన జంకుతున్నారు సార్, ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఉంటుంది కదా సార్, భయం ఉంటుంది. దెన్ బేటా రోల్స్ మార్చేద్దాం అని చెప్పేసి అన్నారు సార్ డైరెక్టర్ గారితో. అంటే బేటా ఇలా ఈ ర్యాపో సార్, డైరెక్టర్ గారిదిను సార్ది, సిద్ధు గారిదిను జీకే చౌదరి గారిది. ఓ పని చేద్దాం బేటా, రోల్స్ చేంజ్. ఓకే ఓకే డాడీ అన్నారు. అన్న తర్వాత అన్వేష్ గారు డైలాగ్ చూసుకుంటారా? వద్దు సార్, అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ బై హార్ట్ చేసేసాను సార్. నేను రాగానే స్క్రిప్ట్ మొత్తం చదివాను కదా, నాకు డైలాగ్స్ నోటెడ్ ఉన్నాయి. దెన్ రోల్స్ చేంజ్. మరి డైలాగ్స్ మారాయి, మరి నా స్క్రిప్ట్ చూడలేదు, డైలాగ్స్ చూసుకోలేదు, ఎలా అని మిగతా వాళ్ళందరికీ టెన్షన్ ఉంది సార్. బట్ జీకే చౌదరి గారు మాత్రం మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్ నా మీద. అంటే ఆల్రెడీ అన్వేష్ ఏంటిది అనేది తెలుసు. దెన్ అయిపోయింది, సింగిల్ టేక్లో టేక్ ఓకే సార్. టేక్ ఓకే అయిపోయింది. అందరు షాక్ అసలు. అరే అమ్మ, బేసిక్గా డైలాగ్ చూసుకుంటేనే టేక్స్ పడతాయి కదా సార్, అలాంటిది వీడు డైలాగ్ చూసుకోలేదు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి, డైలాగ్ ఎక్కడ జంకలేదు అని చెప్పేసి అనుకున్నారు సార్. దెన్ ఆఫ్టర్ షియాజీ షిండే గారు లోపల ఇంకో సీన్లో క్యాలిక్యులేషన్స్తో సహా చెప్పాలి సార్. సార్ మొత్తం ఇంతమంది కిడ్నాప్ అయ్యారు, దాంట్లో పిల్లలు ఇంతమంది, మిడిల్ ఏజ్ ఉమెన్ ఇంతమంది, దాంట్లో వృద్ధులు ఇంతమంది. మనకి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దాంట్లో ఎక్కువగా కిడ్నాప్ అయింది చిన్నపిల్లలే సార్ అని ఒక డైలాగ్ ఉంటుంది సార్. ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత అది కూడా సింగిల్ టేక్లో అయిపోయింది సార్. క్లోజ్ కనుకుంటా సార్, ఒక టేక్ పడింది, 1-2 టేక్స్ పడ్డాయి సార్ క్లోజ్లో. అయిపోయింది, బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చిన తర్వాత షియాజీ షిండే గారు పిలిచారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, आप డైలాగ్ बहुत अच्छा बोले సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మనకి ఎలా ఉంటుంది సార్, అంత పెద్ద అయినా మనల్ని అప్రిషియేట్ చేశారంటే అసలు అది వేరే కదా సార్. డైలాగ్ బాగా చెప్పారు. హిందీలో అన్నారు సార్. యాక్చువల్గా సార్ది హిందీ కదా సార్, హిందీ కదా సార్. సార్ ఇంకోటి సార్, చాలా గొప్ప విషయం ఏంటంటే హిందీలో రాసుకొని బై హార్ట్ చేసి చెప్తారు సార్. షియాజీ షిండే గారిది ఆ స్పెషాలిటీ సార్. కంపల్సరీ అసోసియేట్ వచ్చిన తర్వాత డైలాగ్ రాసుకొని చెప్తారు సార్. అసలు అద్భుతం సార్ ఆయన గారితో వర్క్ చేయటం. బయటకు వచ్చి ఆప్ డైలాగ్ అచ్చా బోలే, కితనా మూవీస్ కి సార్, మై 3 साल 6 महीने के बाद आए. నాకు వచ్చి రాని హిందీలో నేను ట్రై చేస్తున్నాను సార్. आए उधर वो टाइम से अभी तक मैं 38 मूवीज़ किए. 38 मूवीज़ किए सर, 36 वेब सीरीज़ किए. 36 वेब सीरीज़
आप बहुत बिजी बिजी आदमी सर विद द ब्लेसिंగ్ సార్ కీప్ ఇట్ అప్ అచ్చా బోలే అని చెప్పేసి అన్నారు సార్. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన మ్యాడ్ మూవీలో కూడా ఉన్న ఒక డైలాగ్ మాత్రం సార్ ఇంతకు లివర్ ఫ్రై ఆ డబ్బులు ఇప్పించేసి వెళ్ళిపోతారా? ఇచ్చారు సార్ ఇచ్చారా? ఇచ్చారు సార్. అయ్యో సార్ సితారా పేమెంట్స్లో చాలా ప్రాంప్ట్ సార్. నో పేమెంట్స్ గురించి కాదు, ఏంటంటే ఆ డైలాగ్లో మీరు అంటారు కదా సార్ ఏంటంటే సార్ గారు లంచ్లోకి అవన్నీ తెప్పించి లంచ్లోకి లివర్ ఫ్రై ఫ్రెండ్స్ వచ్చి నన్ను బోటి కూర అడిగి మరీ చేయించుకున్నారు సార్. ఆ ఒక్క పైసలు ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటారు కదా సార్. అసలే అప్పటికే బాధలో ఉన్నారు సార్, ఇంకెక్కడ అడుగుతాం సార్. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఎప్పుడో ఆడిషన్ ఇచ్చాను. అంటే నేనేమనుకుంటా అంటే సార్, పని మాత్రమే మనది. భగవద్గీత రెగ్యులర్గా వింటుంటాను సార్ నేను. కర్మ చేయి, ప్రతిఫలం నాకు వదిలే, నేను చూసుకుంటా అని చెప్పేసి అంటారు సార్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అంతే సార్, ఆడిషన్కి వెళ్ళటం మటుకే మన డ్యూటీ. దెన్ ఆఫ్టర్ అదంతా ఇంకా టీం చూసుకుంటుంది. ఆడిషన్ ఇచ్చాను, వచ్చేసాను సార్. సడన్లీ కాల్, హలో అండి, నా పేరు పవన్, నేను సీతారా ఎంటర్టైన్మెంట్స్ మ్యాడ్ 2 నుంచి కాల్ చేస్తున్నా. మ్యాడ్ 2 అప్పటికే మ్యాడ్ హిట్ అయ్యి ఉంది. మ్యాడ్ 2 నుంచి కాల్ రాగానే, ఓ మ్యాడ్ 2 సార్ చెప్పండి సార్. సార్ ఇట్లా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, మీరు మీ డేట్స్ ఖాళీ ఉన్నాయా? 12th అన్నారు సార్. అప్పటికి నాకు 11th 12thకి మన సత్యం రాజేష్ గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్ నేను. ఆ ప్రాజెక్ట్ డేట్స్ అడిగారు సార్. తర్వాత వెంటనే అది గుర్తొచ్చి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు వేరే కమిట్మెంట్ ఉంది, నేను ఒకసారి క్లారిటీ తీసుకొని మీకు చెప్తాను సార్ అని చెప్పాను. ఓకే సార్, బట్ ఇది డైలాగ్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్, మిస్ అవ్వకండి. అంటే వాళ్ళకి అవసరం లేదు సార్, నేను కాకపోతే నాలాంటి వాళ్ళు బొచ్చడమని సార్. బట్ ఆ కేర్ చూసారా సార్. సార్ ఇది డైలాగ్ క్యారెక్టర్, మీరు వదులుకోకండి అంటే, దెన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అవతల టీం. చాలా టెన్షన్ తర్వాత నేను ఇంకా మెసేజ్ పెట్టేశాను సార్, మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సార్, నాకు అవతల నుంచి మంచి ఆఫర్ ఉంది, షూట్ ఉందా లేదా, దయచేసి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటే, ఎప్పటికో నాకు రిప్లై వచ్చింది సార్. ఈలోపు నేను చెప్పేశాను యువతల, సార్ ఐఎమ్ రెడీ అని చెప్పేసి అన్నాను సార్. దెన్ మేనేజర్ గారు కాల్ చేశారు, షూట్కి వెళ్ళిపోయాను సార్. మేనిఫెస్టెడ్ సార్. ఇన్ని అంటే ప్రతి మూవీలో కానీ సిరీస్లో కానీ క్యారెక్టర్స్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు సార్. కానీ ఏదైనా కానీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్ మీరు చేయాలనుకునింది సార్, సో ఈ డేట్స్ క్లాష్ వల్లనో లేకపోతే వేరే కమిట్మెంట్స్ వల్లనో మిస్ అయిపోయి అది బాగా పేలిన సందర్భం ఏదన్నా ఉందా? ఇప్పటిదాకైతే ఏం లేదు సార్. అంటే మిస్ చేసుకోవడం అనేది అయితే ఏం లేదు సార్. అంటే ఇదే ఏం లేదండి, మిస్ చేసుకోవడం అంటే ఇట్లా డేట్స్ క్లాష్ వల్లనో కుదరకునో అలా అని చెప్పేసి లేదు సార్. ఇప్పటిదాకైతే అవ్వలేదు సార్, దేవుడి దయ వల్ల. ఓకే లేదు సార్, అన్నీ ప్రాపర్గానే. అంటే ప్రతి టీం కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఇచ్చి అలా ఉంది సార్ ఇప్పటివరకు అయితే. వెరీ హ్యాపీ సార్. ఇప్పటిదాకైతే క్లాష్ అలాంటిది ఏం జరగలేదు. అది సార్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మరి 5 సంవత్సరాల్లో మరి మీ జర్నీ అనేది కంప్లీట్గా చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కానీ సార్ అండ్ మీ పాల్వంచే జనాలు, మీ ఫ్యాన్స్, డీజే ఫ్యాన్స్, సో వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉన్నింది ఏంటి? అంటే సార్ హ్యాపీ సార్, హ్యాపీ. అంటే ఏం సాధించాను సార్, ఇంకా చాలా ఉంది కదా సార్. ఉందండి, కాకపోతే కోట్ల మందిలోంచి లక్షల మందిలోంచి వేల మందిలోకి వచ్చినాం సార్. సార్ అది దాటుకుంటూ వచ్చినాం కదా సార్. సో అది కూడా ఇట్స్ అనే అచీవ్మెంట్ కదా. ఆఫ్ కోర్స్ సార్. మా నాన్నగారు ఫ్రెండ్స్ అయితే ఓకే అన్వేష్ గారు వెళ్ళాడు, ఇప్పుడు టీవీలో కనపడుతున్నాడు అంటే. మన హైదరాబాద్ అంతా కాదు కదా సార్, థియేటర్స్ మూవీస్ రిలీజ్ అవ్వగానే రిలీజ్ రోజు వెళ్ళి కొంచెం తక్కువ సార్ ఇక్కడతో కంపేర్ చేస్తే. వాళ్ళకి సీరియల్స్లో కనపడితే గ్రేట్ సార్. అంటే సినిమాల్లో కనిపిస్తే అంత పెద్ద అనిపించదు సార్ వాళ్ళకి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా నాన్నగారు వచ్చారు సార్ ఒకసారి ఊరు నుంచి. మా నాన్నగారిని అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్ళాను సార్. నాకు ఆ రోజు ఫ్రెండ్ అక్కడ ఉంటే రండి అని చెప్పేసి ఓటీపీ పంపిస్తే, సరే మా నాన్నగారు అట్మాస్ఫియర్ చూస్తారు అని చెప్పేసి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే సత్యదేవ్ గారు ఉన్నారు సార్. ఓకే. సత్యదేవ్ గారితో నేను కృష్ణమ్మ చేశాను సార్.
ఓకే. కృష్ణమ్మలో సత్యదేవ్ గారిని అరెస్ట్ చేసేది నేనే. సో మంచి సీన్స్ ఉన్నాయి సార్, బట్ ఎడిటింగ్లో సమ్ వెళ్ళిపోయాయి, అది మన చేతిలో లేదు. సత్యదేవ్ గారు ఉండి అక్కడ నన్ను గుర్తుపట్టారు సార్. సార్ ఎంత ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే సార్, వెరీ హంబుల్, వెరీ రెస్పెక్టివ్, చాలా మంచి పర్సన్ సార్. దెన్ సత్యదేవ్ గారు ఉన్నారు, లేచి బాగున్నారు సార్ అంటే అప్పటికే సార్కి చాలా ఫీవర్ సార్. అర్థమవుతుంది సార్, అంటే పర్సన్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. సారీ అండి, ఇన్స్టాంట్గా లేగలేకపోయాను, నాకు చాలా బాడీ పెయిన్స్, ఫీవర్ ఉంది అని చెప్పేసి అంటే, సార్ కూర్చోండి సార్, పర్లేదు సార్ అంటే, సార్ మా నాన్నగారు సార్ ఒక ఫోటో సార్ అంటే, సరే సార్ నేను ఇప్పుడు కాస్ట్యూమ్లో ఉన్నాను, ఇవ్వలేను, మధ్యాహ్నం బ్రేక్లో ఇస్తాను సార్ తప్పకుండా అన్నారు సార్. అయిపోయింది, వచ్చాము సార్. తర్వాత మా నాన్నగారికి ఎమర్జెన్సీ ఫోన్ వస్తే వచ్చేసాము, అక్కడితో అది కంప్లీట్ అయింది. దెన్ సీరియల్స్ కూడా చేస్తుంటాం కదా, సీరియల్లో చేసే డైరెక్టర్ సాయి రజనీ గారు మా పాల్వంచ్లో మా ఇంటి ముందే సార్, మా గోడౌన్ ముందు. ఓకే సార్ వాళ్ళది. అన్వేష్ నాన్నగారిని తీసుకురంటే వెళ్ళాను సార్. దెన్ ఆయన గారు హీఈస్ ఎగ్జైటింగ్ అనమాట, హీఈస్ ఫీలింగ్ వెరీ ఎగ్జైటెడ్. అరే ఈవెన్ సీరియల్లో చూసిన, ఈవెన్ నా సీరియల్లో చూసిన, ఈయన గారు నా సీరియల్లో చూసిన అంటే నాకు అర్థమైంది, ఓహో ఇంకా అది అక్కడికి ఇదే గ్రేటా అని అనిపించింది సార్ ఆ రోజు. ఎందుకంటే టీవీ అనేటప్పటికీ టీవీలో వచ్చే సీరియల్స్ అన్నీ ఇంట్లోనే వచ్చేస్తాయి. అవును సార్, అవును సార్. సినిమా అంటే మనము థియేటర్కి వెళ్ళి చూడాలి. సో అదొక ప్రత్యేక అభిమానం కానీ. అవును, అవును సార్. ఓకే, అవును సార్. అండ్ మ్యారేజ్ అయిందా భయ్యా? అయింది సార్. పిల్లలు? లేదు సార్, రీసెంట్లీ మ్యారేజ్. రీసెంట్లీ మ్యారేడా? మరి ఏంటి, లవ్వా అరేంజా? ఇక అన్నీ అనుకోండి సార్. యాక్చువల్లీ అమ్మగారు సపోర్టే సార్, అమ్మగారు వెరీ బిగ్ సపోర్ట్ టు మీ. ఓకే. తను యాక్చువల్లీ ఫస్ట్ మా అమ్మ సార్, మా అమ్మగారు బాగా సపోర్ట్ చేస్తారు నన్ను. అంటే అమ్మగారికి ఒక నమ్మకం సార్, వీడి లైఫ్లో ఏదో సాధిస్తాడు అనేది అమ్మగారి బ్లైండ్ వ్యూ సార్ నా మీద. ఓకే. అమ్మగారికి కంప్లీట్గా చాలా బ్లైండ్గా ఉంటారు అనమాట ఆయన. ఆమె ఎలా అంటే, నా కొడుకు వీడు ఎబిలిటీ ఉన్నవాడు, వీడు చేయగలడు, వీడు సత్ప్రవర్తనతో ఉన్నవాడు అంటే, ఆబ్వియస్లీ తల్లి అన్న తర్వాత అనుకుంటారు కదా సార్ ఎలా ఉన్నా కానీ. బట్ ఆమెగారికి చాలా చాలా కాన్ఫిడెన్స్ సార్, ఏ రోజుకైనా నా కొడుకు మంచి పొజిషన్లో ఉంటాడని. అదే నమ్మకం మా వైఫ్ సార్. మా వైఫ్ వెరీ సపోర్టివ్ సార్ అసలు. అబ్బో అంటే ఆబ్వియస్లీ ఇంట్లో చిన్న చిన్న ఉంటూనే ఉంటాయి, అది లేకపోతే ఆశ్చర్యం, ఉంటే ఆశ్చర్యం సార్, కానీ ఉండాలి. మరి మూవీస్ ఇలాంటివన్నీ చెప్పేసేటప్పటికి సో ఎలా ఒప్పుకున్నారు ఏంటి? వాళ్ళ ఇంట్లోనా సార్? వాళ్ళ ఇంట్లో అయినా కానీ మేడం అయినా కానీ సార్. యాక్చువల్లీ తనకి నేనంటే ఇష్టం సార్. అంటే ఇక్కడ ఊరేనా? లేదు సార్, వాళ్ళది వేరే, వాళ్ళది ఆంధ్ర సార్, మాది ఇక్కడ పాల్వంచ సార్. బట్ వాళ్ళ ఇంట్లో నేనంటే చాలా ఇష్టం సార్. ఈవెన్ దో ఎప్పుడైనా మా ఇద్దరికి చిన్న గొడవ అయినా కానీ ఫస్ట్ వాళ్ళు ఆ అమ్మాయినే తిడతారు సార్. నువ్వు అంత మంచి అబ్బాయిని పట్టుకొని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఇట్లా కాదు, పద్ధతి మార్చుకో అని చెప్పేసి ఆ అమ్మాయికి ఆబ్వియస్లీ తిడతారు సార్. ఇక వాళ్ళ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకుంటారు సార్. ఓకే. నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఈ అబ్బాయి మాకు రావటం చాలా అదృష్టం అన్న సెన్స్లో ఫీల్ అవుతారు సార్. చాలా బాగా చూసుకుంటారు సార్, వెరీ హ్యాపీ. అండ్ మంచి ఫ్యామిలీ, దాంతోపాటు ఊరి సైడ్ కూడా మంచి ఫేమ్ కానీ అన్ని రకాలుగా మరి ముందుకెళ్తూ ఉన్నారు సార్. కమింగ్ టు ద ఫైనాన్షియల్ వైజ్ ఎలా ఉంది భయ్యా? ఎందుకంటే చాలా మంది కూడా అవును సార్ ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, మరి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేక పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి అంటే ఫినాన్షియల్గా అంటే స్ట్రగుల్స్ ఉంటాయి సార్, ఆబ్వియస్లీ ఉంటాయి. ఈ ఆన్సర్లోనే మీకు చాలా చాలా అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ స్ట్రగుల్స్ ఉన్నాయి సార్ 100%. ఎందుకంటే షూట్స్ చేసేస్తాం సార్, అవి డబ్బులు కొన్ని ప్రొడక్షన్స్ ప్రాంప్ట్గా ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్స్ సరే సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం అవన్నీ మనం జడ్జ్ చేయకూడదు కదా సార్. వాళ్ళ పరిస్థితిని బట్టి కొన్ని ప్రొడక్షన్స్ కొంచెం లేట్ అవుతుంది, బట్ మనకున్న క్రెడిట్స్ ఆగవు, ఈఎంఐస్ ఆగవు, రెంట్స్ ఆగవు, మన బైక్లో పెట్రోల్ ఆగదు, ఎవరు ఆగరు కదా సార్. బట్ ఫినాన్షియల్గా ఓకే సార్. అంటే
కలమ్మ తల్లి ఇస్తుంది సార్ అంతే. అది సార్ ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళటమే. చక్రం తిరుగుతూనే ఉంది. అంతే సార్, అంతే సార్. ఆకుండా తిరిగితే చాలు, అంతే. అంతే సార్, అంతే సార్, ఆబ్వియస్లీ సార్. అండ్ మీ లుక్ విషయానికి వచ్చేటప్పటికి మీసాలు కానీ క్లీన్ షేవ్ సార్ ఎందుకు పోలీస్ క్యారెక్టర్స్ కోసమా లేకపోతే ఏంటి భయ్యా? సార్ నేను సార్ చాలా గొప్ప క్వశ్చన్ అడిగారు సార్. యాక్చువల్లీ నాకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని కోరిక సార్. అంటే నాకు ఎప్పుడు కూడా ఏమని ఉంటుందంటే సార్, నా టాలెంట్ని పిండే వాళ్ళు కావాలి, అలాంటి క్యారెక్టర్ కావాలి. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ కానీ, ఎయిదర్ కామెడియన్ ఆర్ విలన్ ఆర్ కన్నింగ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా సరే క్యారెక్టర్ చేయగలగాలి, చెయ్యాలని ఉంటుంది సార్. బట్ నా అదృష్టం ఏమో తెలియదు సార్, ఈ లుక్ అప్పటి నుంచి కంటిన్యూటీస్ పడుతూనే ఉన్నాయి సార్. అప్పటి నుంచి అలా కంటిన్యూటీస్ ఉన్నాయి సార్ నాకు. ఓకే, ఇప్పుడు 2023 నుంచి చేస్తున్నాం సార్ టైసన్ నాయుడు. టైసన్ నాయుడులో ఇదే లుక్ సార్, సేమ్ లుక్ సార్. నేను ఈ లుక్ మార్చలేను సార్ ఇంకా, ఎందుకంటే నేను అది చాలా పెద్ద సినిమా సార్ నా జీవితంలో. అదొక గొప్ప వరం సార్. మంచి క్యారెక్టర్, చాలా అంటే నాకు గొప్ప క్యారెక్టర్ సార్. చూసే వాళ్ళకి అది నాకు తెలియదు, కానీ నా వరకు నాకైతే ఒక పెద్ద డైరెక్టర్తో, ఒక మంచి హీరోతో, పెద్దవాళ్ళతో నేను వర్క్ చేస్తున్నాను సార్. అంటే పెద్ద నరేష్ గారు, విజయ్ కృష్ణ నరేష్ గారు, అండ్ రావు రమేష్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ నేహా శెట్టి గారు, వీళ్ళందరితో కలిసి వర్క్ చేస్తున్నాను సార్ నేను. అంటే అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. సార్ అంటే మీ కెరీర్కి ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ ఆబ్వియస్లీ సార్, ఆబ్వియస్లీ. అంటే ఇప్పటిదాకా నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నాకు మంచి బూస్టింగే సార్. ఓకే, అంటే సెట్లో అప్రిషియేషన్స్ కానీ, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత చూసి అన్న నిన్ను చూశానన్నా బాగుందన్నా అని చెప్పడం కానీ. ఇప్పుడు టైసన్ నాయుడు కూడా ఇది మామూలుగా డిస్ట్రిబ్యూటర్స్కి ఏదో కాపీ పంపిస్తారట సార్. నాకు దాని బిజినెస్ సంగతి తెలియదు సార్. అంటే షూట్ పార్ట్ వీటి గురించి అయితే అన్ని క్రాఫ్ట్స్ మీద నాకు అవగాహన ఉంది సార్, కొంచెం కమాండ్ ఉంది. కానీ ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ ఏం జరిగిద్ది, బిజినెస్ ఎలా అనేది నాకు ఐడియా లేదు. ఆ కాపీ ఏదో డిస్ట్రిబ్యూటర్స్కి పంపించే కాపీలో మా ఫ్రెండ్ బాగా తెలిసిన వాళ్ళకి ఏదో కాపీ పంపించారట సార్. దెన్ రా అని చెప్పేసి అని నా ఫ్రెండ్కి సమ్ ఆఫ్ మై ఫ్రెండ్ కూర్చొని చూసారట సార్ మూవీ. ఓకే, చూసిన తర్వాత ఈవినింగ్ 8:30కి నా మెసేజ్, అన్న కంగ్రాట్స్ ఎందుకు అన్న, కంగ్రాట్స్ అబౌట్ టైసన్ నాయుడు. ఓకే, ఏమైందని చెప్పేసి వెంటనే కాల్ చేశాను సార్. కాల్ చేసి అన్న ఫ్రేమ్స్ చాలా బాగా పడ్డాయి అన్న, మంచి ఫ్రేమ్స్ పడ్డాయి, అండ్ నీ డైలాగ్ మంచి క్లోజెస్ ఉన్నాయన్న అని చెప్పేసి అన్నారు సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది సార్ యాక్చువల్లీ వాస్తవానికి కూడా మూవీ మంచి హిట్ సార్ అది. అంటే నాకు తెలిసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి లైఫ్లో ది బెస్ట్ మూవీ సార్ అది. ఓకే, ఎందుకంటే ఆ ట్విస్ట్లు కానీ, డైరెక్టర్ సార్ టేకింగ్ సార్, సాగర్ సార్ అసలు పిన్ టు పిన్ ఉంటుంది సార్. అసలు చాలా ట్విస్ట్లు ఉంటాయి సార్ స్టోరీలో, చాలా ట్విస్ట్లు ఉంటాయి. చాలా కమర్షియల్గా ఉంటుంది సార్ మూవీ. చాలా ఎగ్జైట్ అవుతాం సార్, అలా ఉంటుంది సార్ సినిమా. తనకైతే మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చేసింది. యా సార్, అవును సార్. అండ్ భయ్యా ఇప్పటివరకు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసింటారు సార్. అండ్ ఆ కమర్షియల్గా వర్కౌట్ అయిందో కాలేదో అన్నీ పక్కన పెడతాం సార్. మెయిన్ ఏంటంటే మీకు బాగా సంతృప్తి ఇచ్చిన క్యారెక్టర్ కానీ, అండ్ ఏదైనా సిరీస్లో కానీ, సీరియల్లో కానీ, సినిమాలో అయినా ఏదైనా కానీ ఒక్క క్యారెక్టర్ అబ్బా నాకైతే ఫుల్ సాటిస్ఫై అయ్యని చెప్పేసి అనిపించింది ఏంటి? అన్ని మంచి క్యారెక్టర్లే సార్, కానీ ఒక్కటి మనసుకు హత్తుకునేది ఒకటి ఉంటుంది కదా ఇప్పటివరకు మనం చేసిన దానిలలో ఒకటి పర్టికులర్గా. అంటే ఫస్ట్లీ నేను ఎలా ఫీల్ అవుతానంటే సార్, అవకాశం రావడమే అదృష్టంగా ఫీల్ అవుతాను సార్. ఆబ్వియస్లీ అంటే మన లైఫ్లో మనం సార్ ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మన లైఫ్లో చూడలేము అనుకున్న వాళ్ళతో చాలా దగ్గరగా ఉంటున్నాం సార్ మనం, రైట్? మనం చాలా దగ్గరగా ఉంటున్నాం, మాట్లాడుతున్నాం, అప్రిషియేషన్స్ తీసుకుంటున్నాం కదా. అలాంటిది మళ్ళీ అంటే మనం ఇంకా ఈ క్యారెక్టర్ సాటిస్ఫై చేయలేదు, ఆ క్యారెక్టర్ ఇంకా రాలేదు అనుకునే స్టేజ్కి రాలేదు సార్ ఇంకా. కాదు భయ్య, అంటే మనకు దారిలో కనిపించేటైనా కానీ కొన్ని మనకు అనుభూతి ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా సార్ జర్నీలో, అలానే అనింది అనమాట. ఎనీవేస్ మొత్తం అన్ని క్యారెక్టర్స్ మీరు బాగా నచ్చి మెచ్చి చేస్తున్నారు. చేసాం సార్. అండ్
మీరు కలలు కన్నా హీరో కానీ హీరోయిన్ గారు ఎవరన్నా ఉంటారు సార్. సో వాళ్ళని దగ్గరగా చూస్తూ వాళ్ళతో యాక్ట్ చేసిన సందర్భము, మర్చిపోలేని సందర్భం ఏంటి, ఎవరు? అంటే బేసిక్గా ఆబ్వియస్లీ అందరికీ కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఫేవరెట్ పర్సన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు సార్. బట్ ఇంత మటుకి సార్ని చూసే అదృష్టం కూడా ఇంకా రాలేదు. మేబీ ఇప్పుడు రావచ్చేమో అనుకుంటున్నాను సార్, ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా. సార్ మొన్ననే వెళ్ళి కో డైరెక్టర్ బాబీ గారిని కలిసాను సార్. యాక్చువల్గా మిస్టర్ బచ్చన్ చేశాను సార్ నేను ప్రీవియస్లీ. మిస్టర్ బచ్చన్లో బాబీ గారే నన్ను ఎంపిక చేసుకున్నారు సార్. నన్ను చూస్ చేసుకొని నాకు మంచి డైలాగ్స్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు సార్. సో ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్లో ఏమాత్రం ఒక చిన్న అవకాశం వచ్చినా సార్తో నిలబడి అది ఉంది సార్. ఓకే సార్, సూపర్ భయ్య. అండ్ ఈ జర్నీ మొత్తం మీద సార్ ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కూడా మీరు ముందైతే డీజే కానీ సార్, సో కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ ఉండేది సార్. ఊరి వరకే పరిమితమైన వ్యక్తి ఒక్కసారిగా హైదరాబాద్కి రావడము. అవును సార్. ఇవన్నీ తలుచుకుంటుంటే ఎలా ఉంది భయ్య? ఫీలింగ్ బ్లెస్డ్ సార్. అంతకంటే ఇంకేం చెప్తాం సార్. అంటే ఎక్కడో సార్ మనం అలాంటిది ఇవాళ వచ్చి ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్యలో ఉంటున్నామంటే అదృష్టమే కదా సార్. ఆబ్వియస్లీ అదృష్టం. అది మనకు మాత్రం దక్కిన అదృష్టం. దానికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి సార్, అంతే. అది సార్. ఇప్పుడైతే ప్రజెంట్ సార్ చాలామంది యాక్ట్ చేసే వాళ్ళు కూడా పెరిగిపోతూ ఉన్నారు సార్. అవును సార్. అండ్ పోటీ అనేది కూడా పెరుగుతూ ఉంది సార్. అండ్ ఈ సస్టైనబిలిటీ అనేది కూడా ఎంతవరకు ఉండొచ్చు? ఎవరైనా కానీ కొత్త వాళ్ళు కానీ ఎంటర్ అయ్యారనుకోండి సార్. సో ఎంటర్ అయ్యారంటే ఎంతకాలం ఇందులో సస్టైన్ అవ్వగలుగుతారంటారు? అంటే సార్ నేను చూసిన మనుషులు అంటే ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో కేటగిరీస్ ఉంటాయి సార్. యా. అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, దెన్ ఆఫ్టర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, దెన్ ఆఫ్టర్ కంపెనీ ఆర్టిస్టులు, దెన్ ఆఫ్టర్ జూనియర్ ఆర్టిస్టులు. రైట్. ఒక జూనియర్గా కానీ ఒక కంపెనీ ఆర్టిస్ట్కి కానీ వచ్చిన పర్సన్ ఒక సీనియర్ ఆర్టిస్ట్ అంటే సెలబ్రిటీ అవ్వాలి అంటే సార్ చాలా రకాల విషయాలు ఉంటాయి సార్. అంటే దాని వెనకాల చాలా రకాల నోటెడ్ పాయింట్స్ ఉంటాయి సార్. అంటే మనం పంక్చువాలిటీ కానీ, మన టాలెంట్ కానీ, మన వే ఆఫ్ బిహేవియర్ కానీ, ద వే ఆఫ్ టాకింగ్ విత్ ద అదర్ పర్సన్స్ కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి సార్. అది వచ్చిన వాళ్ళకి అవగాహన లోపం అయి ఉండొచ్చు సార్. మేబీ తెలియకుండా ఏదో బ్లైండ్గా వచ్చేసి వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సార్, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ కూర్చున్నారంటే అన్నెసరీ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు సార్. నేను 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 దానికి చాలా దూరం సార్. ఓకే. నా అసిస్టెంట్కి చెప్తాను సార్. అంటే నేను చాలా చాలా కింద నుంచి వచ్చి వాళ్ళ రోజున నాకు మంచి సఫిషియెంట్ పేమెంట్స్ ఇస్తున్నారు సార్, మంచి కంఫర్ట్స్ ఇస్తున్నారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నా అసిస్టెంట్కి చెప్తాను సార్, తమ్ముడు నా అసిస్టెంట్ కూడా చాలా చాలా రెస్పెక్టబుల్గా చూసుకుంటాను సార్. మరి ఇవి ఉండవు సార్. అంటే దా అక్కడేంటి ఇవి ఉండవు సార్. అంటే కొంతమంది చూస్తాం కదా సార్, మనం ఇలా ఉండకూడదు అనుకుంటాం కదా సార్. అలా అలా అవి చూసి నేర్చుకున్నాయి సార్. దూరంగా కుర్చీ వేయించుకొని సైలెంట్గా కూర్చొని శివనామస్మరణం ఏదో చేసుకుంటా అలా ఉంటాను సార్. నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితేనే మాట్లాడగలను సార్. అది కూడా అబౌట్ సినిమా. ఓన్లీ సినిమా గురించి మాట్లాడితే ఎంజాయ్ చేస్తాను సార్. అంతేగాని కేసీఆర్ గారు మొన్న ఎందుకు ఓడిపోయారంటావు, రేవంత్ రెడ్డి డబ్బులు లేవంటున్నాడు కదా, అప్పులు అదేస్తాడు, ఇట్లాంటి మాటలు అనేది కూడా ఎందుకు అని చెప్పేసి అన్నెసరీ టాపిక్ సార్. అసలు అంటే ఫస్ట్ సార్ వాళ్ళు గొప్పలు సార్, వాళ్ళకి వీళ్ళు సలహాలు ఇచ్చేస్తారు. చూడండి సార్. అంటే అంటే ఆ టాపిక్స్ మాట్లాడుకోవడం కానీ, ఆ చిట్ చాట్ కానీ నార్మల్గా ఉంటాయి సార్. ఉంటాయి సార్. ఆబ్వియస్లీ వీళ్ళు నలుగురు కలిసారంటే ఇయే టాపిక్స్ సార్, లేకపోతే ఇంకేవో టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇంకా అన్నెసరీ టాపిక్స్ అవి మనం ఇలా చెప్పలేం కూడా అవి. ఓకే. నేను దానికి ఎంటర్టైన్ అవ్వలేను సార్. అంటే నా టార్గెట్ సార్, నా గోల్ రేంజ్ రోవర్ కొనాలి సార్. సూపర్ భయ్యా. రేంజ్ రోవర్ కొనాలి సార్. అఫ్కోర్స్ వీలుంటే ల్యాంబోగిని కూడా కొనాలని ఉంటుంది కానీ సార్, ల్యాంబోగినీలో ఇద్దరే కూర్చుంటారు సార్. అవును కదా సార్, ల్యాంబోగినీలో ఇద్దరే కూర్చుంటారు. నా ఏజ్ ఏమి, నేను యూత్ కాదు సార్, అప్పటికి నా పిల్లలు వచ్చేస్తారు.
అది కొన్న ఉపయోగం లేదు. ఓకే. నా పిల్లలకి అయితే దాన్ని ఇచ్చి నడపమని చెప్పలేను, దాని స్పీడ్కి మ్యాచ్ చేయాలి. సో నా గోల్ సార్, నాకు రేంజ్ రోవర్ డిఫెండర్ కొనాలి, ఒక మంచి లగ్జరీ ఇల్లు కొనాలి సార్, మంచి ప్రాపర్టీస్, ఇది ఉంటుంది సార్ ఎప్పుడు. అదేది అంటే బిజినెస్ చేసా లేకపోతే ఇండస్ట్రీలో ఉండి సంపాదించాలి? ఇండస్ట్రీలోనే సార్, ఇండస్ట్రీలో ఉండే సంపాదించాలి సార్. ఓకే. అంటే ఇక్కడ స్కోప్ ఉంది కదా సార్. అంటే కొంతమంది ఏమంటారంటే సార్, నేను ఒక మంచి నటుడిని అవ్వాలి, లేకపోతే నేను ఇంకా మంచి నటుడు అవ్వడానికి నాటక రంగం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి సార్. వై సినిమా? నేమ్, ఫేమ్, మనీ కదా, అంతే కదా సార్. త్రీ థింగ్స్. నేమ్, ఫేమ్, మనీ. నీకు డబ్బులు వద్దనుకున్నప్పుడు ఇండస్ట్రీ ఎందుకు? కూలి పనికి వెళ్ళినా డబ్బులు వస్తాయి కదా. నేను ఇలాగే ఆలోచిస్తాను సార్. ఓకే. మనకి ఇక్కడ హ్యూజ్ మనకి స్కోప్ ఉంది సార్. సో నా గోల్ సార్ అది. అండ్ ఎప్పటికైనా చిరంజీవి గారితో మా అమ్మని కల్పించాలనేది ఒక కోరిక సార్. అప్పుడు ఆ రోజు ఆ గారి కళ్ళలో ఆనందం ఉంటుంది చూసారా సార్. అంటే మీరు చెప్పారు చూసారా సార్, చిన్నప్పుడు ఆయన మాస్టర్ మా అన్నయ్య అని చెప్పేసి అమ్మగారు అంటూ ఉంటేనే కదా మీరు ఇన్స్పైర్ అయ్యి ఇలా వచ్చింది. అవును సార్, అవును సార్. సూపర్ భయ్యా సార్. జర్నీ కానీ కంప్లీట్ ఒక డిఫరెంట్. అండ్ చాలామంది అడిగినప్పుడు సినిమాల్లో కంటే మంచి నటుడు అవ్వాలి ఇట్లా అందరు చెప్తుంటారు, కానీ మీరు దానికి కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు సార్, చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్గా సార్ చెప్పండి, ఇండస్ట్రీలో సో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పారు సార్. ఒక డ్రీమ్ రోల్ లాంటిది కానీ పలాని క్యారెక్టర్ కానీ చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటారు? అంటే సార్ నాకు చింపేశాడు రణవీర్ గారు. అసలు మనం కొన్ని క్యారెక్టర్స్ చూసి అనుకుంటాం సార్, అమ్మ వాడు చేసాడరా, ఎరగ తీసాడరా, అరే అమ్మ వాడు మైండ్లోంచి వెళ్ళట్లేదురా, ఇలాంటిది కావాలి సార్. ఓకే. అది వాట్ ఎవర్ ద రోల్ ఈజ్, అది అనేది లేదు సార్. అంటే ఇలాగే చేయాలి, ఇదే చేయాలి అనేది లేదు. బట్ అరే వాడురా, అసలు వాడు కాబట్టి చేశాడరా అనేది కావాలి సార్. అంటే దానికోసం శ్రమిస్తున్నాను సార్. హోపింగ్ అది ఒకరోజు మేనిఫెస్ట్ అవుతుంది, రియాలిటీలోకి వస్తుందని అనుకుంటున్నాను సార్. సార్ సూపర్ భయ్యా సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడు పతంగి ఒకటి రిలీజ్ ఉంది సార్. పతంగ్ అని వినే ఉంటారు. దాంట్లో ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేశాను సార్, అదొకటి. నెక్స్ట్ టైసన్ నాయుడు, నెక్స్ట్ ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్, ఆన్ గోయింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రైట్ నవ్ అయితే ఇవి సార్. 23 అని మొన్ననే ఒకటి రిలీజ్ అయింది సార్ నాది మూవీ, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ సార్. అదైతే చాలా చాలా డిఫరెంట్ సార్, అసలు అవకాశం రావటం. ఆ మూవీ కూడా కంప్లీట్ డిఫరెంట్ కదా భయ్యా. అవును సార్. అందులో అది సింగ్ సౌండ్ సార్ మూవీ, ఎక్కడ డబ్బింగ్ లేదు, సింగ్ సౌండ్ సార్ కంప్లీట్గా, నో డబ్బింగ్. అది సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. తొందరలో మీరు రేంజ్ రోవర్లో తిరగాలి. సో మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.